హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బిహేవియర్ టు బ్యాలెన్స్. నా పేరు వరలక్ష్మి. మీకు ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒకసారి స్కూల్లో పిల్లలు ఆటలాడుతూ ఉన్నారు వేరే స్కూల్ వాళ్ళతో. ఆ ఇద్దరి మధ్యలో ఒకడు ఓడిపోవడం కామనే కదా. ఒక జట్టు వారు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరూ హేళన చేయడం మొదలుపెట్టారు, మీకు ఆట ఆడడం రాదు అని చెప్పేసి. అప్పుడు వాళ్ళందరూ కూడా విపరీతమైన బాధను అనుభవిస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళ పీటీ సారు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత బాధపడుతున్నారు కదా, దేనికోసం బాధపడుతున్నారంటే ఇలా అని చెప్తారు. సరే అని చెప్పేసి తన దగ్గర ఉన్న ఒక 500 నోట్ని తీస్తారు, తన జేబులో ఉన్నది తీసి ఇది చూపించి ఇది ఎవరికి కావాలి అని అడుగుతారు. అడిగితే నాకు కావాలని అడుగుతారు. సరే అయితే దీన్ని ఈ రకంగా నలిపేస్తున్నారు, ఇప్పుడు ఎవరికి కావాలి అని అడుగుతారు. అడిగితే నాకు కావాలి అని చెప్పేసి అందరూ అంటారు. అయితే నేను బురదలో వేసి నలిపేస్తాను అని చెప్పేసి బురదలో వేసి నలిపేస్తారు ఆయన. అయితే ఇప్పుడు ఎవరికి కావాలి అంటే మాకు కావాలి అని చెప్పేసి అంటారు. బురద కూడా అంటింది కదా అంటే బురద అంటినా కానీ దాని విలువ తగ్గదు కదా సార్ అని చెప్పేసి పిల్లలు అంటారు అనమాట. అలాగే మీ విలువ కూడా ఎక్కడ తగ్గదు. మీ ముందు ఒకలా మాట్లాడి వెనకాల ఒకలా మాట్లాడినా కానీ మీ విలువ ఎప్పటికీ తగ్గదు, ఎవరేమనుకున్నా కానీ అని చెప్పేసి ఆ సారు వాళ్ళకి హితబోధ చేస్తారనమాట. అప్పటి నుంచి వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మన ముందు ఒకలా మాట్లాడతారు, వెనక ఒకలా మాట్లాడతారు. మనం కించపరిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం ఎదిగే కొలది చూడలేని వారు, ఈర్ష్య చెందేవాళ్ళు మన మీద బురద జల్లడానికే చూస్తారు. కానీ మన విలువ ఎప్పటికీ తగ్గదు. మన ప్రవర్తన మంచిగా ఉండి మన మంచి మార్గంలో మనం నడిచినప్పుడు మన విలువ ఎప్పటికీ తగ్గదు అనే మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.